హలో అందరికీ. ఈరోజు వంకాయ ఆలుగడ్డ కర్రీని ఎలా చేసుకోవాలో చూసుకుందాము. చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేయడం. ముందుగా వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకోండి. 1/2 కేజీ వంకాయలు, దానికి 2 మీడియం పొటాటోస్ని, 2 టొమాటోస్ని, ఒక ఆనియన్, మీకు తగినంత కారం తీసుకోండి. పచ్చిమిరపకాయలు నేను 2 తీసుకున్నాను, మీకు కావాల్సినన్ని తీసుకోండి. ముందుగా 2 పచ్చిమిర్చిని అండ్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకోండి. లేదు అంటే ఇలా దంచి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దంచి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులో ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాక అందులోనే ఇలా పొటాటో ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కూరకి చాలా బాగా అనిపిస్తుంది. చపాతీలలోకి అలా తిన్నప్పుడు పొటాటో ముక్కల్ని వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక అందులోనే వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత మూత తీసి అందులో టమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకోండి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి మీకు తగినంత వేసేసుకోండి. అన్నీ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ముక్కలన్నీ ఉడికిపోయాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోసుకొని ఇంకాసేపు ఉడికిస్తున్నాను. మొత్తం ఒక 15 మినిట్స్ పడుతుందండి ఈ కర్రీకి. చివరిలో మూత తీసుకొని అందులో మీకు కావాల్సితే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా, చివరిలో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించేసుకున్నాను. అంతే, చాలా సింపుల్ అండి. ఇది చపాతీలలో కానీ రైస్లో కానీ రెండిట్లలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.